ప్రార్థన చేసుకొని మరి వాక్య సందేశంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తండ్రి. తండ్రి, మరి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి వారి యొక్క జన్మ ఏంటో, వారు ఎందుకు బ్రతుకుతున్నారనే విషయం తెలియదు తండ్రి. మరి జన్మకైతే యుగాలు అనే ఈ యొక్క పాఠం ద్వారా మరి మేమందరం కూడా మరి ఈ జన్మ ఎందుకు జరిగిందో అని తెలుసుకొని నీకోసం మరి ఉన్నతంగా మరి మేమందరం బ్రతుకులాగా కృప దయచేస్తారని కోరుకుంటూ చెప్తుండగా మీరే మాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేస్తారని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. జన్మకైతే యుగాలు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ పాఠం మంచి పాఠాన్ని పెట్టినటువంటి ప్రిన్సిపల్ విక్టర్ సార్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి జన్మకైతే యుగాల. ప్రియులారా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు పుట్టామో అనే విషయం ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు తెలియలేదనే చెప్పాలి. అంటే దేవుడిచ్చినటువంటి ఈ జన్మ సుమారుగా ప్రకృతిలో 84 లక్షల జీవరాశుల కంటే గొప్పది మానవ జన్మ. మానవ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడని ఆలోచించినట్లయితే దేవుని కోసం బ్రతకడానికే, దేవుని పని చేయడానికే ఈ యొక్క మానవ జన్మ. ఈరోజు ఈ జన్మ మరి జీవరాశులకు కూడా జన్మనిచ్చాడు దేవుడు. కానీ వీటన్నిటినీ మరి సృష్టిలో 84 లక్షల జీవరాశులను మరి ప్రకృతిలో ప్రతిదానిని కూడా దేవుడు కలుగునుగాక అనే మాట ద్వారా కలిగించాడు ప్రియులారా. అంటే ఈ విశ్వమంతా మరి ఇదంతా కూడా దేవుని యొక్క మాట ద్వారా. కీర్తనలు 148 అధ్యాయంలో ఉంది కదా, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, కలిగెను. అంటే మరి ఈ విశ్వంలో మరి ప్రతిదీ కూడా దేవుని యొక్క మాట ద్వారా కలిగాయి ప్రియులారా. అంటే ఆయన మాట సెలవీయడం ద్వారా మరి ప్రకృతిలో ప్రతిదీ కూడా మరి పక్షులు కానీ, జంతువులు కానీ, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జలచరాలు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క మాట ద్వారా కలిగాయి. కానీ మరి మానవుడు మాత్రం ఎలా కలిగాడంటే సాక్షాత్తు తన సొంత చేతులతో దేవుడు నిర్మించాడు ప్రియులారా. ఏ విధంగా అంటే అవి కలిగాయి. దేవుడు మాత్రం మరి మనిషిని మాత్రం ఏ విధంగా కలుగజేశాడంటే తన సొంత చేతులతోనే కలుగజేశాడు. మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే దేవుడు తన సొంత చేతులతో మరి నేలమట్టి అంటే పైన మట్టితో కాదండి, ఇక్కడ భూమి యొక్క అగాధ స్థలములో ఉన్నటువంటి మరి మట్టిని తీసుకొని దేవుడు చేశాడు. అంటే తన సొంత చేతులతో, తన సొంత సహస్తాలతో చేసుకున్నాడు. ఎవరినంటే మనిషిని. ఎందుకంటే మనిషి దేవుని యొక్క కుమారుడు కాబట్టి ప్రియులారా, మరి ప్రకృతి అంతా మాట ద్వారా కలిగాయి. కానీ మానవుని యొక్క జన్మ ఏ విధంగా జరిగిందంటే మరి సాక్షాత్తు ఆయన మన కన్న తండ్రి అయిన దేవుని యొక్క స్వహస్తాల నుంచి కలిగింది ప్రియులారా. మరి ఈ జన్మ మరి భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మరి పుట్టుతున్నారంటే కారణం ఎవరంటే ఈరోజు తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కవులు కూడా తల్లిదండ్రుల వల్ల పిల్లలు పుట్టారనుకుంటున్నారు. కాదు, దేవుని యొక్క మరి సొంత చేతులతో చేశాడు. అందాక మరి వాక్య పఠనంలో చదువుకున్నాం కదండి. కీర్తనలు 127 3వ అధ్యాయం చివరి భాగం చదవండి. కీర్తనలు 127 అధ్యాయం 3వ వచనం చివరి భాగం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి ప్రతి ఒక్క మనుషులు ఎవరి బహుమానం అంట? దేవుని యొక్క బహుమానం ప్రియులారా. అంటే మరి ఈరోజు మరి ప్రపంచ జనాభాను చూసుకున్నట్లయితే సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 800 కోట్ల ప్రజలు మరి ఎవరు బహుమానం అంట? దేవుని యొక్క బహుమానం అంట ప్రియులారా. నిజంగా దేవుడే మరి బహుమానాలను మనకు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని కోసం. మరి ఈరోజు మనం చదివించుకోవడానికి కాదు మన పిల్లల్ని. ఎందుకు పుట్టించాడంటే దేవుడు తన మరి గ్రంథాన్ని చదివి
తన కోసం బ్రతికి తన నిమిత్తం తన మహిమ నిమిత్తమే మనం బ్రతకాలనే దేవుడి యొక్క గర్భఫలాలను ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. అంటే ఈరోజు మరి ది జన్మ ఎందుకు జరిగిందంటే తల్లి గర్భంలో దేవుడు ఎన్ని నెలలు కాపాడతాడు మనల్ని? 9 నెలలు. నిజంగా మరి ఈ జన్మ దేవుడి యొక్క కష్టం. ప్రకృతిని కూడా దేవుడు మరి 6 దినాలు కష్టపడ్డాడు. 6 దినాలనగా ఇవి విశ్వ దినాలు. ఈ విశ్వ దినాలు దేవుడు కష్టపడి చేశాడు. మరి సృష్టిని చేశాడు. కానీ మరి మానవుణ్ణి దేవుడు బహుమానంగా మరి ఎక్కడ మనకు తయారు చేశాడంటే తల్లి గర్భం అనే ఫ్యాక్టరీలో తయారు చేశాడు ప్రియులారా. మరి తల్లి గర్భంలో మరి 9 నెలలు ఎక్కడున్నాడు? ఉమ్మ నీరులో ఉన్నాడు. మరి ఉమ్మ నీరులో ఉన్నటువంటి మరి ప్రతిరోజు దేవుడు 9 నెలలు మరి కొన్ని నెలల్లో చేతులిస్తాడు. కొన్ని నెలల్లో కాళ్ళిస్తాడు. కొన్ని నెలల్లో మరి ముక్కు, తర్వాత చేతులు, కాళ్ళు మరి ప్రతి అవయవము ఎన్ని నెలలు తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటుంది? 9 నెలలు. ప్రియులారా మరి 9 నెలలు దేవుడు ఎవరికి సహాయం చేశాడు? మనందరికీ సహాయం చేశాడు. ఏ విధంగానంటే మరి 9 నెలల తర్వాత పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఉమ్మ నీరులో దేవుడు సహాయం చేసి కాపాడారు. పుట్టిన బిడ్డ మరి అప్పుడప్పుడు మనం న్యూస్ పేపర్‌లో చదువుకుంటాం. నీటి టబ్బులో పడి చనిపోయాడు. మరి బావిలో పడి చనిపోయాడు అని ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలకే పిల్లలు చనిపోతారు ప్రియులారా. కానీ ఉమ్మ నీరులో మనందరినీ దేవుడు ఎన్ని నెలలు కాపాడాడు? 9 నెలలు కాపాడాడు ప్రియమైన దేవుని వల్ల. అంటే మానవుని యొక్క జన్మ అనేది చాలా గొప్పది. ఈరోజు మరి ఎన్నెన్నో వింతలు అనుకుంటున్నారు. తాజ్‌మహల్ ఒక వింత అనుకుంటున్నారు. తర్వాత చైనా గోడ ఒక వింత అనుకుంటున్నారు. తర్వాత మరి మరి 7 వింతలు ప్రపంచంలో ఉన్నాయి కదా! వీటిని వింతలు అనుకుంటున్నారు. కానీ మరి దావీదు గారు అంటారు కదా! నేను అనేకులకు ఒక వింతగా కనబడ్డాడు. అంటే భూమి మీద మన యొక్క నిర్మాణమే ఒక వింతైనది ప్రియమైన దేవుని వల్ల. ఆశ్చర్యమైనది మానవ జన్మ. అపూర్వమైనది మానవ జన్మ ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఈ విశ్వంలో మరి మొట్టమొదట ప్రిఫరెన్స్ దేవుడు ఎవరికిచ్చాడంటే అదొక వచనం చదువుకుందామండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదవండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు. అంటే దేవ్ చాలక ఆయన సృష్టించిన వాటిలో అంటే భూమి మీద మరి విశ్వంలో సృష్టించిన ప్రతి దానిలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? మనిషికే ఇచ్చాడు ప్రియమైన దేవుని వల్ల. నిజంగా మనిషి చాలా గొప్పవాడు. అంటే విశ్వంలో మరి ప్రతిదానికి ఒక ఏనుగు మనకంటే చాలా పెద్ద జంతువు. తర్వాత సింహం కూడా మనకంటే పెద్ద జంతువు. కానీ వీటన్నిటికంటే గొప్ప స్థానము 84 లక్షల జీవరాశుల్లో దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మనిషికే ఇచ్చాడు ప్రియమైన దేవుని వల్ల. మన అవయవాల్లో ఎన్నో మరి గుండె గాని, ఊపిరితిత్తులు గాని, తర్వాత కిడ్నీలు గాని ఇవన్నీ చాలా విలువైనవి. కొన్ని కోట్ల లక్షలు పెట్టినా మనకు దొరకనివి ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి ఇంత దేవుడు పెట్టి వీటిని మనిషికి ఇస్తే వీటన్నిటిని మనిషి ఏం చేసుకుంటున్నాడు? ఈరోజు పాడు చేసుకుంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఈ జన్మ, ఈ యొక్క మరి దేహాన్ని మనం ఎవరి పనిలో ఉపయోగించాలి? తండ్రి యొక్క పనిలో ఉపయోగించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. నిజంగా ఒక సంసోను గారు తన జన్మను దేనికోసం ఉపయోగించాడంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇజ్రాయేలీలను రక్షించడానికే ఎవరి జన్మ జరిగింది? సంసోను గారి యొక్క జన్మ జరిగింది ప్రియమైన దేవుని వల్ల. నిజంగా సంసోను మరి పుట్టిన నాటి నుంచి తండ్రికి నాజీరు చేయబడినాడు. అలాగే మరి ఒక యోహాను గారు కూడా లేటుగానే పుట్టాడు. అంటే యోహాను గారు మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మరి ఇజ్రాయేల్ అందరికీ మరి బాప్తిస్మం ఇస్తూ ఇజ్రాయేల్ అందరినీ ఎవరి వైపు తిప్పాడు? దేవుని వైపు తిప్పాడు. పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు, తండ్రుల హృదయాన్ని దేవుని వైపు తిప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే యోహాను గారు ప్రియమైన దేవుని వల్ల. మరి యోహాను గారి యొక్క జన్మ ఎందుకు జరిగిందంటే మరి దేవుని వైపు ఇజ్రాయేల్ని బాప్తిసం ద్వారా తిప్పడానికే యోహాను గారి యొక్క జన్మ జరిగింది ప్రియమైన దేవుని వల్ల. ఒక దావీదు జన్మైన భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క భక్తుల జన్మలన్నీ ఎవరి కోసం బ్రతికారంటే వాళ్ళందరూ దేవుణ్ణి గెలిపించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి వారి యొక్క
జన్మ జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎవరిని మహిమపరచడానికి పుట్టాము? దేవుని యొక్క మహిమ నిమిత్తము. మరి ఈరోజు మరి ప్రకృతి అంతా ఎవరు పని చేస్తుంది? దేవుని పని చేస్తుంది. మరి మనిషి కూడా వాటిని చూసి మరి ప్రకృతి అంతా మరి బోధ చేస్తుందని ఇంతకుముందు గృహకుడికలో మనము నేర్చుకున్నాం. మరి ప్రకృతి అంతా దేవుని గురించి చెప్తే మనిషి మరి ఈరోజు దేవుని గురించి చెప్పడానికి ముందుకొస్తున్నాడంటే దేవుని గురించి చెప్పడానికి ముందుకు రారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి జన్మ ఈరోజు మరి తమ్ముడు సంతోష్ జన్మ కూడా ఎందుకు జరిగింది? దేవుని యొక్క పని కోసమే. దేవుని యొక్క మరి మహిమ నిమిత్తమే మరి భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి జన్మ జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి మరి మనందరము మరి తరతరముల నుండి ఎవరిలో ఉన్నామంటే దేవునిలో ఉన్నాము. మరి ఈ యొక్క మంచి మాటలు విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మరిన్ని సంగతులు మరి ప్రిన్సిపల్ గారి ద్వారా మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తండ్రి. తండ్రి మరి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి మరి నీ కోసం బ్రతక్కోకుండా తమ కోసం బ్రతికి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు తండ్రి. మేమందరం కూడా మరి మా కోసం మేము బ్రతక్కోకుండా మీకోసం బ్రతికే మంచి మనసును, జ్ఞానమును, తెలివిని మా అందరికీ దయచేసి మరి ఎల్లప్పుడూ మరి నీ పనిలో ఉండేలాగా కృప దయచేస్తారని కోరుకుంటున్నాం తండ్రి. మరి యొక్క గృహ కూడికను ఏర్పాటు చేసినటువంటి మరి సులోచనక్క గారిని మరి అలాగే రాజన్న గారిని కుటుంబాన్ని అంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారికి కావాల్సినటువంటి పర సంబంధమైన దీవెనలు కూడా దయచేయండి తండ్రి. అలాగే తండ్రి మరిన్ని సంగతులు మరి విక్టర్ సార్ గారి ద్వారా మేమంతా నేర్చుకునేలాగా కృప దయచేస్తారని కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికోలేంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో అనుగ్రహించి మీ గొప్పదైన మాట దగ్గరికి తండ్రి మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలుగా నీ మాటలు వినాలని తండ్రి మరి ఆసక్తితో వచ్చిన మీ పిల్లల్ని తండ్రి సంతృప్తి పరిచే విధంగా తండ్రి మంచి మాటలు, విలువైన మాటలు తండ్రి వినిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మాటల పట్ల తండ్రి శ్రద్ధాశక్తులు కలిగి మా హృదయంలో మీ మాటలు లిఖించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కేవలం మీ వాక్యం విని లోకంలో కలిసిపోకుండా తండ్రి మీ వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సులోచనక్కకు రాజు గారికి ఇచ్చిన గర్భఫలం తండ్రి మరి సంతోషం బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మీ కుమారుణ్ణి తండ్రి మరి మీరు హెచ్చిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ వాక్యంలోకి తీసుకుని తండ్రి మరి మీ కుమారుని వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. మీ కుమారుడు తండ్రి మరి నీ కోసం ఒక బలమైన శక్తిగా ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరం కూడా నాయన మీ పనుల పట్ల తండ్రి శ్రద్ధాశక్తులు కలిగి తండ్రి పని చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, జన్మకైతే యుగాలు, జన్మకైతే యుగాలు. ఈరోజు జన్మ మనతో పాటు అనేక జన్మలు జరుగుతున్నాయండి. భూమి మీద జన్మించే వాటిని మనం కళ్ళారా కూడా చూస్తూ ఉన్నాం. ఒక కోడికి వండి కోడి యొక్క గుడ్డు పెడుతుందండి. గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్లలో అనేక గుడ్లను ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాటిని వండి ఒక తొలిసారి ఏం చేస్తారంటే తినేస్తారు. ఒక 10-20 గుడ్లు పెట్టింది అనుకోండి, వాటిని తినేస్తారు. అలా తిన్న తర్వాత మరొకసారి గుడ్లు పెట్టింది అనుకోండి, ఆ యజమాని మొదటి గుడ్డు పెట్టిన వెంటనే ఏమనుకుంటాడంటే లేదు లేదు ఈసారి మనం ఏం చేయాలంటే వీటిని పొదిగేసి వీటిని పిల్లలు చేయాలి. ఏమండి, ఒక యజమానురాలు అనుకుంటారు అలా. వారు అలా అనుకున్న తర్వాత ప్రతి గుడ్డును వాళ్ళు తీసి పెడతారండి. ఈ మధ్య కాలంలో గుడ్డును చూసే దాంట్లో నుంచి ఏమండి పుంజు పిల్ల వస్తుందా లేతే పెట్ట పిల్ల వస్తుందా అని కూడా మరి చెప్పగలుగుతున్నారంట. అలా వాళ్ళు అవన్నీ గుడ్లన్నీ తీసిపెట్టి దాని కింద పెట్టి ఏమండి 21 రోజుల తర్వాత ఆ కోడి పిల్లలు వస్తూ ఉంటే వాళ్ళు చూసి ఆనందిస్తారండి. చిన్నపిల్లలు ఆనందిస్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటే వాళ్ళు దాన్ని చూసి దాన్ని సంతోషిస్తారు. అవన్నీ కూడా పిల్లలు ఎదిగి పెద్దగా అవుతూ ఉంటే ఏమండి అవన్నీ ఏం చేస్తున్నాయి? మనల్ని బ్రతికిస్తున్నాయండి. ఏమండి, ఈరోజు కోడికి ఎన్నో పిల్లలు వచ్చాయండి,
మా కోడికి 20 వచ్చాయి, 30 పిల్లలు వచ్చాయి అనుకుంటున్నారు. కానీ అవన్నీ ఎవరి కోసం బ్రతుకుతున్నాయి? వాటి జన్మ ఎవరి కోసం అంటే ఇదిగో మానవుల కోసమే. ఒక మేకకు పుట్టిన పిల్లలన్నీ ఎవరి కోసం అంటే అవి కూడా మానవుల కోసమే. ఒక అంటే ఈ భూమి మీద ఏవైతే జన్మలు జరుగుతున్నాయో ఆ జన్మలన్నీ కూడా మానవుని కోసమే జరుగుతున్నాయి. ఈ ప్రపంచంలో గొప్ప జన్మ ఏది అంటే కేవలం మానవ జన్మ. అది స్త్రీ జన్మ అయినా, పురుష జన్మ అయినా ఆ జన్మ చాలా గొప్పది ప్రేమైన దేవుని వల్ల. ఏమండి? ఈ జన్మను దేవుడు ఏమంటున్నాడంట? ప్రథమ ఫలం అంటున్నాడు. ఈ జన్మ ఏమంటున్నాడు దేవుడు? ప్రథమ ఫలం. ప్రథమ ఫలం. మీకోసమే ఇదంతా చేశాను. మీకోసమే ఈ భూమిని నిర్మించాను నేను. మీకోసమే ఈ విశ్వాన్నంతా ఏమండి? ఈ విశ్వం పైకి ఒక్కసారి చూసామనుకోండి, ఆ పైన చూసే కనబడే నక్షత్రాలు ఉన్నాయే, ఆ నక్షత్రాలు చిన్న చిన్నవి కాదు ప్రేమైన దేవుని వల్ల. చిన్న చిన్నవి కాదు. ఈ భూమి చాలా పెద్దది, చాలా విశాలమైంది. ఇది భూమి మీద లక్షల ఎకరాలన్న స్థలం అనేది ఉందన్నమాట. ఈ భూగ్రహం కన్నా 150 కోట్ల రెట్లు ఏది గొప్పదంట? సూర్యుడు గొప్పవాడు. ఏమండి? సూర్యుడు చాలా రెట్లు 150 విస్తీర్ణంలో, వ్యాసార్థంలో 150 రెట్లు పెద్దవాడు. సూర్యుడు పెద్దవాడైతే, సూర్యుడు ఒక నక్షత్రం అయితే అంతకన్నా పెద్దవి ఏమున్నాయి? గోళాలున్నాయి. అంతకన్నా పెద్దవి నక్షత్రాలున్నాయి. ఇంత పెద్ద విశాలమైన విశ్వాన్ని నువ్వు ఎందుకు చేసావయ్యా అంటే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నీ కోసం. ఏమండి? ఇంత గొప్పదాన్ని దేవుడు, ఇందాక మొదటి సందేశంలో విన్నాం, దేవుడు 6 దినాలలో సృష్టిని చేశాడు. 6 దినాల సృష్టి. ఏమండి? దాన్ని ఏమంటున్నాడంట? కోట్ల సంవత్సరాలు, 1500 కోట్ల సంవత్సరాలు నేను ఎవరి కోసం నేను కష్టపడ్డాను అంటే ప్రథమ ఫలమైన నీ కోసం కష్టపడ్డాను. ఈరోజు స్త్రీలు ఉన్నారు కదా, ఇదిగో మీకోసం. ఇదిగో పురుషులు ఉన్నారు కదా, మీకోసం. ఇదిగో పిల్లలు ఉన్నారు కదా, నీకోసం. దేవుడు ఈ సృష్టి అంతా చేయడానికి కారణం అంటే ఇదిగో సంతోష్ కోసం నేను కష్టపడ్డాను అంటున్నాడు. ఇంత సృష్టి నీ కోసం కలిగించిన దేవుడు, నీవు ఏమండి, నువ్వు ఎప్పటి వాడవని చెప్తున్నా, నీవు ప్రథమ ఫలం. నీ కోసమే దీన్నంతా చేశాను. ఏమండి? ఈరోజు స్వాస్థ్యంగా దేన్ని ఇస్తున్నారంటే తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తినంతా కుమారునికి ఇస్తున్నారండి. కష్టపడి కష్టపడి పగలనక, రేయనక, రాత్రనక, వాననక, గాలనక కష్టపడుతూ ఉంటారు. ఒక రైతు కష్టపడతాడు. ఏమండి? ప్రతి ఒక్కరండి ఏ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమంటారంటే వాళ్ళ పిల్లల దగ్గర నేను చాలా కష్టపడ్డాను అంటారండి. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు. ఒక రాజకీయ నాయకుడు నేను కష్టపడడం లేదనడం లేదు, నేను కష్టపడుతున్నాను అంటాడు. ఏమండి? ఒక ఆటో తోలేవాడు నేను కష్టపడుతున్నాను. ఒక టీచర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఇంజనీర్ అయినా, జడ్జి అయినా, ఏమండి, ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక సీఎం అయినా ఏమంటారు? వాళ్ళందరూ కూడా మనిషి అనేవాడు ఏమంటాడు? ప్రతి పని చేసేవాళ్ళు నేను చాలా కష్టపడ్డాను. కష్టపడిందంతా ఎవరికి ఇస్తున్నారు? పిల్లల కోసం ఇస్తున్నారు. దేవుడు గర్భఫలాలని స్వాస్థ్యంగా ఎవరికి ఇస్తున్నాడంట? బహుమానాలుగా ఇస్తున్నాడండి. ఆ బహుమానాలను నా కోసం పెంచండి అంటున్నాడు. 127వ అధ్యాయం కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 4వ మాటలో 3వ మాట చదవండి. మొదటగా 3వ మాట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. అంటే కుమార్తెలు కాదా? కుమార్తెలు కాదా? కుమారులైనా కుమార్తెలైనా అండి, ఎవరైనా కూడా ఏమంట? అందుకని కింద మాట్లాడుతున్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము. చూడండి, గర్భఫలం. గర్భఫలం స్త్రీ అయినా పురుషులైనా ఎవరు తెలుసా? గర్భఫలం. మనమందరం కూడా గర్భఫలం ప్రేమైన దేవుని వల్ల. మనమందరూ గర్భఫలాలం. ఈ భూమి మీద ఉన్న నువ్వు ఫలాలు తింటున్నావే. ఏమండి? ఈ ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలం అంటే ఒక రకంగా బాధ. ఎందుకు? మనకంతా స్వెట్ వచ్చేస్తుంది, బయటకంతా చెమట వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టం. ఎండ తీవ్రత, వడగాలి, వెళ్ళలేమనుకుంటాం. కానీ ఎండాకాలం అన్న వెంటనే మనకు ఇష్టమైన పండు ఒకటి దొరుకుతుందండి. ఆ కాలంలో మామిడి పండు. ఆ మామిడి పండు అన్న వెంటనే మనము ఆ కాలం కోసం ఎదురు చూస్తాం. చూడండి, ఒక పక్కేమో కాలం వద్దనుకుంటున్నాం, కానీ ఎప్పుడు ఎండాకాలం వస్తుందా? వెళ్ళిపోతుంది ఎండాకాలం. కొన్ని నాళ్ళల్లో ఇదిగో మామిడి పండ్లు కనబడగలిగిపోతాయి. కానీ ఎప్పుడు మరి ఎండాకాలం వస్తుందని ఎండాకాలం కోసం మనం ఏం చూస్తున్నాం? ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే ఆ ఫలం అన్నది ఏమంట? చాలా టేస్ట్గా ఉంటుందంట. ఆ ఫలం అన్ని దేశాల్లో దొరకదండి. ఏమండి? అమెరికా వాళ్ళు కూడా భారతదేశంలో దొరికే మామిడి పండ్ల కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారంట. పంపండి మా దేశానికి పండ్లు అంటే ఆ ఫలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా దేవుడు కూడా ఇదిగో గర్భఫలం. ఎవరు? నీవు, నేను. నీ కోసం, నా కోసం, మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడండి.
ఏమండి? ఒక చిన్న కోడిగుడ్డులో నుంచి ఎప్పుడు పిల్ల వస్తుందా అని చిన్న బిడ్డ ఎదురు చూస్తాడు. ఏమండి? అమ్మా ఒకటే రోజే కదా, ఎప్పుడొస్తాయి మా పిల్లలు? పొదుగు వేసినప్పటి నుంచి ఏం చేస్తుంటారు? ఎప్పుడొస్తాయి మా పిల్లలు? 5వ రోజు ఎప్పుడొస్తాయి మా పిల్లలు? ఏమండి? ప్రతిరోజు ప్రతి గంట అడుగుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చికాకు పడతారు కదా, పెద్దవాళ్ళు అయితే చికాకు పడతారు. ఏమండి? ప్రతి గంట అడిగాడు అనుకోడు, ప్రతి గంట అడిగాడు అనుకోండి, ఎలా ఉంటుంది చూడండి. కానీ దేవుడు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడంట? కోట్ల సంవత్సరాలుగా నీ జన్మ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. ఎప్పుడు వస్తారు నా బిడ్డలు? ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు? ఏమండి? అలా వస్తాం 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 అనుకుంటే ఎప్పుడు వచ్చాం మనం? ఇదిగో తీరా అదిగో ఇప్పుడు వచ్చాం భూమి మీదకి. ఇప్పుడు వచ్చిన మనం ఎలా బ్రతుకుతున్నామనే విషయం మనం ఆలోచించాలండి. కానీ ఒకనాడు తెలియదు ప్రియులారా, మనుషులకు ఎవరికీ తెలియదండి. జ్ఞానం తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. మహాజ్ఞానం ఎవరికీ తెలియదు. మనుషులందరూ మనుషుల్లాగే బ్రతుకుతూ ఉన్నారు. అలా బ్రతుకుతూ ఉంటే మనుషుల్ని దేవుడు ఏం చేశాడంట? ఎప్పటి నుంచో మీరు నాకు తెలుసు అనే విషయం చెప్తున్నాడు దేవుడు. మీరు మీరు ఇప్పుడు అనుకుంటున్నారు, భూమి మీదకి ఇప్పుడు వచ్చిన తర్వాత తల్లి చూసింది, తండ్రి చూశాడండి. సంతోషిని చూశారు, నన్ను చూశారు, మిమ్మల్ని చూశారు, మీ తల్లిదండ్రులు. కానీ మీరు దేవునికి ఎప్పటి నుంచి తెలుసంటే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ మాటలు చెబుతున్నాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. ఏమండి? గర్భములో నిన్ను రూపింపక మునిపే, రూపింపక మునిపే. రూపు ఇచ్చిన తర్వాత కాదండి. ఏమండి? గర్భములో పడిన తర్వాత తల్లికి తెలుస్తుంది. 2 నెలల తర్వాత, ఇదిగో నా గర్భములో ఒక శిశువు పడ్డాడు అని. ఆ తర్వాత తండ్రికి చెప్తే తండ్రికి తెలుస్తుంది. కానీ ఏ రూపంలో ఉంటారో నీకు తెలియదు. ఇదిగో నా రూపంలోనే ఉంటారనుకుంటావు నువ్వు. లేకపోతే అందమైన బొమ్మలు పెట్టుకొని ఆ బొమ్మల్ని చూస్తూ, ఇదిగో నా కుమారుడు కూడా ఇలా ఉంటాడు, నా కుమార్తె కూడా ఇలా ఉంటుంది, వాళ్ళ స్వరం ఇలా ఉంటుంది, వాళ్ళు ఇలా మాట్లాడతారు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ దేవుడికి నువ్వు ఎప్పటి నుంచి తెలుసంట? గర్భములో నిన్ను రూపింపక మునిపే. అంటే దేవుడికి ఇప్పుడు కాదండి, కోట్ల సంవత్సరాల కిందటే నీ గురించి తెలుసు దేవుడికి. ఏమండి? ఈ తరములో 2025లో నువ్వు వచ్చావు. 2025లో వచ్చిన నిన్ను ఏమండి ఇప్పుడు చూసుకున్నారు. లేకపోతే ఏమండి, మన మధ్యలో హెల్సీ ఉంది. హెల్సీ మనకు ఒక 2 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలుగా ఏమండి చిన్న బిడ్డ. కానీ దేవుడికి ఎప్పుడు తెలుసంట ఆమె? కోట్ల సంవత్సరాల కిందట తెలుసు అంటండి. అంటే ప్రతి బిడ్డ గురించి, ప్రతి వారి గురించి దేవుడికి తెలుసు అండి. వారికి ఏ గొంతు ఇవ్వాలో, ఏ యొక్క నాలుక ఇవ్వాలో, ఏ కళ్ళు ఇవ్వాలో, ఏ యొక్క ముద్రలు ఇవ్వాలో, అంటే ప్రతి విషయం కూడా ఎవరికి తెలుసు? రూపింపక మునిపే నువ్వు ఎంత ఎత్తుండాలో అన్ని విషయాలు దేవుడికి చక్కగా తెలుసు ప్రియులారా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నిర్మిస్తూ ఉన్నాడండి. దేవుడు ఏం చేశాడంట? ఒకనాడు ఆదామును నిర్మించాడంట. దేవుడు ఎవరిని నిర్మించాడు? ఆదాముని నిర్మాణం అని మాట్లాడాడు ప్రియమైన దేవుని వల్ల. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి కానీ శాస్త్ర ప్రపంచం ఏమనుకుంటుంది? వానరుని నుండి నరుడు వచ్చాడు అనుకుంటుందండి. వానరుడు నుంచి నరుడు వచ్చాడు అనుకుంటుంది శాస్త్ర ప్రపంచం. ఏమంట? కోతి నుంచి మార్పు చెందుతూ ఎలా వచ్చాడంట? ఇదిగో మనిషిగా మారిపోయాడు. ఆ మనిషి ఏం చేసుకున్నాడు? అది ఇప్పుడు ఇన్షర్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. ఫోటోలన్నీ వేస్తారండి, అలా వేసి చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను కలగజేశాడు? ఎప్పుడు నీవు దేవునికి తెలుసు అంటే, నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు నాకు బాగా తెలుసు. నువ్వు ఒక స్త్రీ బాగా తెలుసు. అంటే గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అండి. స్త్రీలు నిజంగా దేవుడికి ఏం తెలుసా? దేవుడు బహుమానంగా నీ జన్మనిచ్చాడు. ఏమండి? ప్రతి జన్మ దేవుని దృష్టిలో చాలా చాలా విలువైనది ప్రియమైన దేవుని వల్లరా. ఏమండి? మీరందరి జన్మలు కూడా ఏదో కాకతాళీయంగా జరగలేదండి. మీ అందరి జన్మలు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏ తరంలో రావాలో దేవుడికి తెలుసు. ఏమండి? మనం అందరం కూడా ఎవరి నుంచి వచ్చాము అంటే, మనం అందరం కూడా దేవుని నుండి వచ్చాం. ఒకనాడు యోబు గారిని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయంలో చూడండి, యోబు గారినే ప్రశ్నిస్తున్నాడు దేవుడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందామండి. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన తెలుసుకున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకుని బిగించుకొని నేను నీకు ప్రశ్న
ప్రశ్న వేయుదును నేను నీకు ప్రశ్న వేయుదును. నీవు దాన్ని నాకు తెలియజెప్పు. చూడండి, నేను నీకు ప్రశ్న వేయుదును, ఇదిగో ఏమండి అని ఎవరికి ప్రశ్నిస్తున్నాడు దేవుడు అంటే యోబు గారికే ప్రశ్నిస్తున్నాడు. యోబు గారు జ్ఞానిగా కనబడుతున్నాడు మనకి. జ్ఞానినే ప్రశ్నిస్తున్నాడు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. జ్ఞానులకు కూడా ఏమండి అంతు చిక్కని ప్రశ్నలు ప్రియమైన దేవుని వల్ల సమాధానాలు. దేవుని దగ్గర ఉన్న జ్ఞానం ఏమంట, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని జ్ఞానం అండి దేవుని దగ్గర ఉన్న జ్ఞానం. మనుషులు ఎవరికీ తెలియదు. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా ఏమంటారంటే ఈ జ్ఞానం గురించి, ఇదిగో నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా మీకు బోధించదును, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అంటున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని దేవుని జ్ఞానం ఎవరికీ తెలియదు. గొప్ప జ్ఞానం ప్రియులారా. ఆయనకి ప్రశ్నిస్తుంటే ఎలాంటి ప్రశ్న వేశాడంట, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, ఏమండి నీకు వివేకము కలిగి ఉన్నాడలా చెప్పు. నీకు వివేకం ఉంటే చెప్పు, నీకు వివేకం ఉంటే చెప్పు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు. ఏమండి ఎప్పుడు నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే మనం అందరం ఒక్కో డేట్ ఆఫ్ బర్త్ చెప్తామండి. నేనేం చెప్తానంటే 1975 అని చెప్తాను. 1975 డిసెంబర్ 5 పుట్టానని చెప్తాను. ఏమండి నాకు బుద్ధి రావడమే 3వ తరగతి 4వ తరగతిలో నాకు కొన్ని విషయాలు తెలిసింటాయి. ఏదో 1, 2 తరగతుల్లో కొన్ని విషయాలు నాకు గుర్తుంటాయి. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటుంటే నేనేం చెప్పగలనండి. ఎవ్వరూ ఏమి చెప్పలేరు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏది చెప్పలేడు. కానీ ఎవరు చెప్పాలి మరి దానికి సమాధానం? దేవుడే చెప్పాలి. మనిషికి తెలియని సమాధానం ఇది. కనుక దేవుడే మాట్లాడుతున్నాడు. 21వ వచనంలో, అంతయు నీకు తెలిసి ఉన్నది ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. భూమికి పునాదులు వేయబడక మునిపే నీవు పుట్టి ఉన్నావు. ఎప్పుడు పుట్టావంట నువ్వు? భూమి లేకముందే నువ్వు ఉన్నావు. సృష్టి లేకముందే నువ్వు ఉన్నావు. నీవు ఉన్నావు కనుకనే నీకు సృష్టిని చేశాను. ఏమండి గుడ్డులో నుంచి పిల్ల రాకముందే గుడ్డులో నుంచి పిల్ల వస్తుందన్న సంగతి ఎవరికి తెలుసు? ఇదిగో ఆ రైతుకు తెలుసు అండి, ఫామ్ చేసేవాడికి తెలుసు. గుడ్డును ఊరికే వేయలేదు దాని కిందికి. ఏమండి గుడ్డులో నుంచి పిల్ల వస్తుందన్నది రైతుకు తెలుసా లేదా? అంటే రైతుని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏదైనా ప్రొడ్యూస్ చేసినా వాళ్ళని ఏమంటారో తెలుసా? రైతులనే అంటారు. అర్థమైందా? అది కోళ్ళ పెంపకదారులైనా, పందుల పెంపకదారులైనా, ఎవరైనా రైతులే. మొక్కజొన్నలు పెంపకం చేసిన, ఏమండి ఏది పెంచినా, కంజులు పెంచినా, ఏవైనా పెంచండి, వాళ్ళని రైతులు అంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, రైతుకు ముందుగా తెలుసు ఈ కోడి గుడ్డును దాని కింద వేస్తే ఏమొస్తుంది? కోడి పిల్ల వస్తుంది. కోడి పిల్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట, ఇదిగో నీ వస్తావు. ఒకనాడు ఆదామును పుట్టించాడు దేవుడు. ఆదామును పుట్టించి హవ్వను పుట్టించి ఏమన్నాడు దేవుడు అంటే, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, ఇదిగో నా పిల్లలు వస్తారు భూమి మీదకి, వీళ్ళందరూ వస్తారు, మీరందరూ వస్తారన్న సంగతి దేవుడికి బాగా తెలుసు. ప్రియమైన దేవుని వర్లరా, మీ అందరి అవసరాలు ఏవైతే ఉన్నాయో, మీకు ఎలాంటి వస్త్రాలు కావాలో, ఎలాంటి ఆహారం కావాలో, ఎలాంటి పండ్లు కావాలో, మీరు ఏ తల్లిలకు పుట్టాలో, ఏ తండ్రులకు పుట్టాలో ముందుగానే దేవుడని తెలుసు. దేవుడికి మొత్తం చరిత్ర తెలుసండి. దేవుడికి ఏమంటే తెలియదంటూ ఏదీ లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒకనాడు ఏమంటే ఓ చిన్న సందర్భం మీకు గుర్తు చేస్తున్నాను. ఏమండి ఒకనాడు ఇస్సాకు గారి భార్య రిబ్కా గారు వెళ్ళారండి. వెళితే ఆమెకు ఏం చెప్తున్నాడంటే, అమ్మా ఆమె ఇదిగో నా గర్భములో 2 ఏమండి ఏదో పోరాటం, పెనుగులాట. ఈ పెనుగులాడుతున్నారు ఇద్దరు. ఏం జరుగుతుందో నాకు తెలియదు. దేవా నేను చనిపోతున్నానయ్యా అని పోతే, ఇదిగో నీ గర్భములో నుంచి 2 జనపదాలు వస్తాయి. ఒక జనపదం కంటే మరొక జనపదం బలిష్టంగా ఉంటుంది. ఆ జనపదాలు అలా ఉన్నాయి కనుకనే వీరు పోరాడుకుంటూ ఉన్నారు. ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. అంటే దేవుడికి ఏం తెలుసండి? దేవుడికి అంతా తెలుసండి. భవిష్యత్ అంతా తెలుసండి. ఏ రోజు పుట్టాలో, ఏ రోజు నువ్వు వెళ్ళాలో, ఏ రోజు నువ్వు ఏం చేయాలో అన్ని దేవుడికి తెలుసు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనమందరూ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళమంటే దేవుడు చెబుతున్నాడు ఈ మాట ద్వారా, విశ్వం కన్నా ముందున్నవాడివి నువ్వు. విశ్వం కాదు ముందు, విశ్వం కన్నా ముందు నీవు. సృష్టికర్త తర్వాత నువ్వు. చూడండి ఎంత గొప్పవాడువో నువ్వు. నీకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారండి? మహాజ్ఞానాన్ని దేవుడు బోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని వర్లరా, బాగా జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు చెప్పి ముగిస్తానండి.
కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి మాటలో, ప్రభువా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టకమును పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నువ్వు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగములు నీవే దేవుడు. యుగ యుగములు యుగ యుగములు. ఏమండి, దేవుడు ఎవరి వాడట? యుగ యుగములు నీవే దేవుడు. మేము ఎక్కడున్నామయ్యా మేము అంటే చెబుతూ ఉన్నాడు, భూమిని లోకమును పుట్టింకమునుపు నీవు యుగములు దేవుడవు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. నివాస స్థలం, దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకుని ఉన్నాం ప్రేమ దేవుని వల్ల. ఈ సృష్టి చెయ్యక ముందే నీవు ఉన్నావు, నేనున్నాను, మనమందరం ఉన్నాము. మన తర్వాత వచ్చే తరాల వాళ్ళు ఉన్నారు. భూమి మీద ఎవరైతే పుట్టుకొస్తారో అందరూ ఉన్నారండి. అందరూ ఎక్కడున్నారంటే సాక్షాత్తు దేవునిలో ఉన్నారు. అందుకే మహాజ్ఞాన గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి, అందరికీ తండ్రి అండి. మీ నాన్న మీకు మాత్రమే నాన్న. భూమి మీద ఉన్న నాన్న గురించి మాట్లాడుతున్నా. భూమి మీద ఉన్న నాన్న మీకు మాత్రమే నాన్న. ఆయన ఆస్తి నీకు మాత్రమే ఇస్తాడు స్వాస్థ్యంగా. కానీ దేవుడు మనందరికీ తండ్రి. దేవుడు తన ఆస్తిగా ఏమిస్తున్నాడంటే ఇదిగో గర్భఫలాలు ఇస్తున్నాడు. భూమి మీద ఉన్న నాన్నకు ఆస్తి ఏమనుకుంటున్నాడో తెలుసా? ఏదో నీకు ఇచ్చేవి అంటే కొద్దిగా డబ్బు, ఇల్లు, పొలము, వీటిని ఆస్తి అనుకుంటున్నావు నువ్వు. నిజమైన ఆస్తి ఏమంట? గర్భఫలం, దేవుడిచ్చు బహుమానం. అది స్వాస్థ్యం అనే మాట రాయబడింది ప్రియమైన దేవుని వల్ల. అక్కడ స్వాస్థ్యం చదవండి ఆ మాట 127వ అధ్యాయంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఏమండి, స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే అండి హెరిటేజ్, ఆస్తి. ఏమండి, దేది ఆస్తి అంటే నువ్వు అనుకుంటున్నావేమో ఇవి కంటికి కనిపించేవి, ఇవి ఏవి కాదండి ఆస్తి. దేవుని ఆస్తి ఏదో తెలుసా? మనుషులు, దేవుని పిల్లలు. ఏమండి, అందుకంటే అంటాడు మీరు పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. దేవుని సొత్తు ఏది? నీవే. నీవే అండి దేవుని సొత్తు. నీవేనండి దేవుని యొక్క గర్భఫలం. నీవే అండి దేవుని గర్భాన్ని నుంచి వచ్చిన వారండి మనుషులందరూ కూడా. ఒకనాడు ప్రేమైన దేవుని వాళ్ళారా, మనల్ని అందరినీ ఎవరిలో పెట్టాడంటే దేవుడు? ఇదిగో ఆదాములో పెట్టాడండి మనల్ని. దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువుగా, వాని నాసికారంధ్రం జీవవాయువు. జీవవాయువు అంటున్నాడు. ఏది ఆ వాయువు అంటే ఏదో తెలుసా? ఆత్మలు. కంటికి కనిపించని ఆత్మలను ఎక్కడ ఊదాడు దేవుడు అంటే ఇదిగో ఆదాములో కూదాడు. ఆదాములోని ద్వారా మనం అందరం వచ్చామండి. ఏమండి, ఆదాము యొక్క పిల్లలం మనమందరం కూడా. మనందరికీ తండ్రి ఎవరు? ఆదామే. ఏమండి, హవ్వ ఎవరు? జీవము కలిగిన ప్రతివానికి తల్లి. మనందరి తల్లి ఎవరు? హవ్వండి. మనందరికీ తండ్రి ఎవరు? ఆదామండి. మనకు నిజమైన తండ్రి ఆదామే. భూమి మీద శరీరాలను ఇచ్చిన వాడు ఆదాం. ఆదామే లేకపోతే మనం లేం, హవ్వ లేకపోతే మనం లేం. ఏమండి, ప్రేమైన దేవుని వారలారా, వారిద్దరూ శరీరాన్ని ఇస్తే మనకు ఆత్మను పంచింది ఎవరు? మన కన్న తండ్రి అయిన దేవుడు, నిజమైన తండ్రి. మనకు స్వాస్థ్యంగా ఈరోజు ఏమి ఇచ్చాడంటే ఇదిగో గర్భఫలాలు ఇచ్చాడండి. ఈ గర్భఫలాలను దేవుడు ఏమిస్తున్నాడంటే మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఒక 2 సంఘటనలు మీకు గుర్తు చేస్తానండి. నేను 1975లో పుడితే 1975 నుంచి 1985 అని రాస్తాను. 85 నుంచి 95 అని రాస్తాను. 95 నుంచి ఏం రాస్తాను? 05. అలా 10 సంవత్సరాలను లెక్కిస్తాను. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏవైనా సంఘటనలు జరిగాయని ఆలోచిస్తాను. 1975లో పుట్టాను. 1985 అని రాస్తే ఓకే, 84లో ఒక సంఘటన జరిగింది. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు నేను నార్పలికి వెళ్ళాను. ఒక సంఘటన గుర్తు చేసుకుంటాం మనం. అలా మరొక సంఘటన గుర్తు చేసుకుంటాం. ఏమండి, ఆ సమయంలో ఇదిగో నాకు ఆరోగ్యం బాగాలేదు, లేదా మా అమ్మగారికి ఇలా అయింది, మా చిన్నాన్నగారికి ఇలా అయింది. ఆ పక్క 10 సంవత్సరాలు చూస్తాం. ఇలా మనం ఏం చేస్తాం దాన్ని? ఆ టైం పీరియడ్లో జరిగిన కొన్ని సంఘటనలు. నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, ఉద్యోగం వచ్చింది, వివాహం చేసుకున్నాను, సమస్యలు వచ్చాయి. ఏమండి, చాలా నష్టం జరిగింది, చాలా కష్టపడ్డాను. ఏమండి, స్త్రీలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇదిగో నేను పలానా సంవత్సరంలో నేను ఒక కుటుంబానికి వెళ్ళిపోయాను, నాకు బిడ్డలు పుట్టారు,
వాళ్ళకి అనారోగ్యాలు వచ్చాయి. అనారోగ్యాలు వచ్చినప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చాను, మళ్ళీ బాగయింది. అంటే కొన్ని కొన్ని సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరాలని ఏవో తెలుసా? ఈ సంవత్సరాలని ఏమంటామంటే ప్రయాణం అంటామండి. ఏమండి దీన్ని ఏమంటాం? దీన్ని ప్రయాణం. ప్రయాణం అండి ఇవన్నీ కూడా. ఈ సంవత్సరాలను ఏమంటామంటే ప్రయాణ దినాలు ఇవన్నీ కూడా. భూమి మీద మనకు జరిగిన ప్రయాణ దినాలు. దాన్ని మరి యాకోబు గారు చెబుతూ ఏమంటారంటే నా ప్రయాణ దినాలు అన్నాడు. నేను చేసిన యాత్రా దినాలు అవన్నీ కూడా. భూమి మీద మనం యాత్రికులం. ఏమండి అలా 10 సంవత్సరాలు చేసుకుంటూ ఇదిగో నాకు 60 వచ్చాయి, 70 వచ్చాయి. ఆ తర్వాత ఏమండి అప్పుడు మా అమ్మగారు చనిపోయారు, మా నాన్న చనిపోయాడు, నాకు అప్పులు అయ్యాయి, లోన్ దొరికింది. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ నా పిల్లలు సెటిల్ అయ్యారు, సీట్ వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తావు? అక్కడక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాని జరిగిన అన్ని విషయాలు మనుషులకు గుర్తుండదండి. ఏమండి ఈరోజు ఎన్ని గంటలకు నువ్వు బ్రష్ చేసినావు అంటే గుర్తుంటుందా? ఎన్ని గంటలకు ఆహారం తిన్నావు, ఎన్ని ముద్దలు తిన్నావు అంటే గుర్తుంటుందా? గుర్తుండవండి. అన్ని విషయాలు గుర్తుండవు మనకి. కొన్ని కొన్ని విషయాలు మాత్రమే మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ అనంత జ్ఞాని అయిన దేవుడు అన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నవాడు, ప్రతి విషయాన్ని కూడా గుర్తించేవాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ యాత్రా దినాలను దేవుడు భూమి మీద ఉన్న నీ దినాలే తెలుసు నీకు. 71వ అధ్యాయం కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవు గర్భవాసంలో ఉన్నావంట ప్రియమైన దేవుని వల్ల. ఏదా గర్భవాసం? ఏమండి నా పిల్లలకు ఏమండి నా భార్య గర్భం అనుకుందాం, మీకి మీ తల్లి గర్భం అనుకుందాం, నాకి నా తల్లి గర్భం అనుకుందాం. మనమందరూ గర్భాల ద్వారా వచ్చామండి. స్త్రీ గర్భం ద్వారా కాకుండా మనిషి వచ్చే అవకాశమే లేదు. గర్భవాసంలో నుంచి వచ్చాం మనం. గర్భవాసంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. అంటే మనం ఏమనుకుంటాం? ఈ గర్భంలో ఈ తరంలో మాత్రమే దేవుడు మనల్ని కాపాడాడేమో అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకనాడు మన తండ్రి, విశ్వాసులకు తండ్రి ఉన్నాడండి. ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు రాజుల్ని సంహరించి ఏమండి ఎక్కడొస్తున్నాడంట? మెల్కీసెదెకు కలుసుకున్నాడంటండి. ఆ సందర్భాన్ని చూద్దాం మనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9-10 మాటలు చూడండి. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశాంశములను ఇచ్చెను. ఎలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసి కొన్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. మెల్కీసెదెకు వచ్చి అబ్రహామును కలుసుకున్నాడండి. అబ్రహామును కలుసుకున్నప్పుడు అబ్రహాముకు పిల్లలే లేరు, అబ్రహాముకు గర్భఫలాలే లేరండి. ఆ సమయంలో ఎవరున్నారని చెప్తుంది వాక్యం? లేవి ఉన్నాడు అని చెప్తుందండి. అండి ఆయన దశాంశాలు ఇచ్చాడు. దశాంశాలు ఇచ్చినప్పుడు ఎవరున్నారంట? లేవి ఉన్నాడు గర్భంలో అంటున్నాడు. లేవి ఎప్పుడు వచ్చాడు? అబ్రహాము నుంచి ఇస్సాకు రావాలి. ఇస్సాకు నుంచి ఇస్సాకుకు 40 సంవత్సరాల్లో వివాహం అయితే ఆ ఇస్సాకు నుంచి ఎవరు రావాలి? అంటే ఇస్సాకు కుమారులు యాకోబు రావాలి. యాకోబు నుంచి ఎవరు రావాలి? ఆయన పిల్లలు రావాలి. ఆయన పిల్లలు 12 మంది గోత్రకర్తలు వస్తే వారిలో లేవి ఉన్నాడు. వారిలో కదా లేవి ఉండేది. కానీ ఆ లేవి ఎక్కడున్నాడని రాయబడింది? అబ్రహాంలో ఉన్నాడు. అంటే లేవిని ఎప్పుడు చూస్తున్నాడు దేవుడు? అబ్రహాంలోనే చూస్తున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, అంటే ఎన్నో తరంలో రావాల్సిన వాడు ఎక్కడున్నాడంటే పితరుని గర్భంలోనే ఉన్నాడు. మీరందరూ కూడా ఎవరి గర్భంలో ఉన్నారంట? మీ నాన్న గర్భంలో. మీరు స్త్రీలైనా పురుషులైనా మీరందరూ మీరు యొక్క తండ్రుల గర్భాల్లో ఉన్నారు. ఏమండి ఆ తండ్రుల గర్భాల్లో ఉన్న వాళ్ళు అంతకు ముందు ఎక్కడున్నారంటే ఇదిగో తాతల గర్భాల్లో ఉన్నారు. అందుకే కదా ఏమండి ఎవరి ఆస్తి అంట మరి మనుమడికి చెందుతుంది?
ఏమండి తాత ఆస్తి మనమడికి హక్కు. తాత ఆస్తి మనమడికి హక్కు ప్రియమైన దేవుని వారారా. ఏమండి అలా హక్కుగా సాధించుకుంటారంట. ఏమండి ఒకనాడు ఆ దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. కానీ అబ్రహాము ద్వారా ఇస్సాకు వచ్చిన ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబు ఆశీర్వాదాలకు ఏమైనాడు? హక్కుదారుడుగా అయ్యాడు. యాకోబుని ఇశ్రాయేలు అని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు ప్రేమ దేవుని వల్లరా. అలా హక్కుగా ఎవరు పొందుకున్నారంట? అక్కడ యాకోబు. యాకోబు నుంచి గర్భం ద్వారా వచ్చిన వాళ్ళందరూ హక్కుదారులుగా ఉన్నారండి. వారికే ఆ 12 గోత్రాల వారికే కనాన్ అన్నది ఇవ్వబడింది. అలా ఆస్తిగా వాళ్ళకి ఇవ్వబడింది. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ తర్వాత వారి పిల్లలకు సంతానాలకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అలా మనమందరం ఎక్కడున్నామని ఆలోచిస్తే మనం అందరం కూడా ఎవరునంట? ఏమండి ఆదాము గర్భంలోనే ఉన్నామండి ఒకనాడు. మనం కూడా ఆదాము గర్భంలో ఉన్నాం మనమందరం. ఏమండి 17:26లో మనకు అపోస్తల కార్యంలో మంచి మాట ఉంటుంది. యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒకరి నుండి సమస్త జాతి మనుషులను సృష్టించి, ప్రతి జాతి మనుషులను సృష్టించి, ప్రతి జాతి మనిషి ఇదిగో భారత జాతి మనుషులుగా మనం ఉన్నామండి. భారత జాతి మనుషులు మనం అందరం కూడా. ఏమండి ఈ జాతి ఏ జాతి అంటే భరత జాతి అని చెప్పుకుంటాం. ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ జాతిని ఏం చేయాలంట? మనం పొగడాలంట, మనం నిలబెట్టాలంట. ఈ జాతి గొప్పతనాన్ని చాటాలంట. అమెరికా జాతి, రష్యా జాతి, జపాన్ జాతి, జర్మనీ జాతి, ఇలా జాతులు ఉన్నాయి. అలా ఈ జాతి కోసం మనం పనిచేయాలంటే ఈ జాతి ఎక్కడుంది? అబ్రహాములో ఉంది. ఏమండి అబ్రహాములోనే మనం ఏమండి ఆదాములోనే ఉన్నాం మనం. ఆదాములో ఉన్నాం మనం. ఆదాములో ఉన్న మనం ఆదాము నుండి ఎవరు లేకొచ్చాం? హవ్వ లేకొచ్చాం. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఎప్పుడు ఆదాము? ఎప్పటి ఆదామండి? 1000 సంవత్సరాల కిందట ఆదామండి. ఆదాములో మనం లేకపోతే హవ్వలోకి రాలేం. ఆదాము నుండి హవ్వలోకి రావాలి మనం అందరం కూడా. హవ్వలో నుంచి ఎవరు రావాలి? వాళ్ళ పిల్లల్లోకి రావాలి. వాళ్ళ పిల్లలను దాటుకుంటూ 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 ఏమండి 1000 సంవత్సరాలుగా మనం రావాలి ప్రేమైన దేవుని వల్ల. దాన్ని చెబుతూ ఉన్నాడు ఆయన 71వ అధ్యాయం కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం 6వ మాటలో, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై పోషించేవాడవై ఉన్నావు, కాపాడేవాడవై ఉన్నావు. ఎప్పుడు కాపాడనుకుంటున్నాం మనము? క్రైస్తవులందరూ ఎప్పుడు కాపాడాలనుకుంటున్నారండి? ఈ రోజు అందరూ కూడా దేవుడు ఈరోజు కాపాడండి, నాకు యాక్సిడెంట్ అయిపోయేది, ఆ యాక్సిడెంట్లో నుంచి దేవుడు నన్ను తప్పించాడండి, ఈ సంవత్సరం దేవుడు కాపాడాడండి, ఈ సంవత్సరంలో నన్ను పోషించాడండి, నాకు లోన్ దొరికేటట్లు చేశాడండి, ఇల్లు కట్టుకునేటట్లు చేశాడండి, దేవుడు నన్ను కాపాడండి, నా భార్యను కాపాడండి దేవుడు. కాదు ప్రేమైన దేవుని వాళ్ళరా, మనిషికి ఎవ్వరికీ తెలియదు. ఏ మనిషికి తెలియదు ఈ మహాజ్ఞానం. దేవుడు ఎప్పుడు కాపాడాడంటే ఆదాములో నిన్ను కాపాడాడు. ఆదాములో నుంచి హవ్వలోకి నిన్ను కాపాడాడు. హవ్వలో నుంచి వారి పిల్లల్లోకి కాపాడాడు. దేవుడు కాపాడుతూ 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 వస్తున్నాడు. ఎక్కడైనా ఒక పితరుడు వెళ్ళిపోయాడు అంటే వారిలో నువ్వున్నావంటే భూమి మీదకి ఈరోజు వచ్చేవాడివి కాదండి. ఆలోచించండి. మీ తాతే లేడనుకోండి, మీ తాత లేకపోతే నువ్వు ఎలా ఉంటావు? మీ తాతను ఈ భూమి మీద నుంచి తీసేస్తే నువ్వు వచ్చే అవకాశం ఉందా? నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ వచ్చే అవకాశం ఉందా? లేదండి. మీ తాతను కాపాడాడు దేవుడు, మీ ముత్తాతను కాపాడాడు దేవుడు. ముత్తాతను కాదు, ముత్తాతలో నిన్ను కాపాడాడు. అలా అనేక ఏమండి గర్భాలలో నుంచి దాటుతూ 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 ఏం సాగిందో తెలుసా? నీ ప్రయాణం సాగింది. మనందరి ప్రయాణం సాగుతూ ఉంది. మనుషులకు ఎవరికి తెలియదు విషయం. మనుషులు కంటికి కనపడే వాటిని చూసి, ఓహో ఇది నా ఇల్లు, ఈమె నా భార్య, ఈమె నా సహోదరి, ఈమె నా ఏమండి ఇతడు నా తమ్ముడు, అన్న, వీళ్ళందరినీ మనకు ఏమిచ్చారు? మన యొక్క కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వీళ్ళనే మనం ప్రేమించాలి అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నీలో ప్రేమను పెట్టాడు. దేవుడు నిన్ను ఎప్పటి నుంచో కాపాడుతూ వస్తున్నాడు. నీ జన్మకు దేవుడు ఏం చేశాడు తెలుసునా? నువ్వు ఈ జన్మ పుచ్చుకోవడానికి యుగాల నుంచి నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. అంటే నువ్వు ఎప్పుడు వచ్చావు? ఆదాము వచ్చినప్పుడు వచ్చావు.
ఆదాములోకి వచ్చిన నీవు ఈ తరంలో ఇప్పుడు పుట్టావు. నువ్వు ఇప్పుడు ఎందుకు పుట్టావు? నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి పుట్టావు, దేవుణ్ణి ఘనపరచడానికి పుట్టావు. ప్రేమ దేవుని వర్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదివచ్చు. 5వ అధ్యాయం 7వ వచనం. 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఏమండి, ఎప్పుడు ప్రవేశించాడు ఈయన? 2000 సంవత్సరాల కిందట. కానీ నువ్వెప్పుడు ప్రవేశించావు? ఎప్పుడో ఆదాములోకే ప్రవేశించావు. ఏమండి, ఆదాములో నుంచి అనేక తరాలుగా నిన్ను కాపాడుతూ వచ్చి దేవుడు ఈ తరంలో నిన్ను పుట్టించాడండి. కానీ యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారు? ఇంకొకసారి చదవండి మాట. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఏమండి, నాకొక శరీరమును అమర్చితివి. ఆత్మగా ఉన్న నీకేం అమర్చాడంట? దేవుడు శరీరాన్ని అమర్చాడండి. నీకిప్పుడు దేహం ఇచ్చాడు. దేహం ఉంటేనే నువ్వు పని చేస్తావు, దేహం లేకపోతే పనే లేదండి. దేహం లేకపోతే అంటే దేవుడు దేహం ఇచ్చి ఏమిచ్చాడు? పని ఇచ్చాడు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ ఇష్టం నెరవేర్చుటకు, దేవుని ఇష్టం పిల్లరా, దేవుని వాక్యాన్ని చదవడం దేవుని ఇష్టం, దేవుని గురించి తెలుసుకోవడం దేవుని ఇష్టం, దేవుని జ్ఞానాన్ని అభ్యసించడం దేవుని ఇష్టం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం దేవుని ఇష్టం, నీవు నీ కోరికలను అణుచుకోవడం దేవుని ఇష్టం. ఆశా నిగ్రహం అంటాడు దేవుడు, ప్రేమ అంటాడు, దీర్ఘశాంతం అంటాడు, దయాళత్వం అంటాడు. ఇవన్నీ చూపడం దేవుని యొక్క ఇష్టం. ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి నీకేమిచ్చాడు? దేవుడు దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంలో ఉన్న నీవు దేవుని ఇష్టాన్ని, దేవుడు నీకు గర్భఫలంగా, ఏమండి, తల్లికి గర్భఫలంగా ఎవరిచ్చాడు? బిడ్డల్ని ఇచ్చాడంట. ఆ బిడ్డలు ఎదిగి పెరిగిన తర్వాత దేవునికి ఫలాలు ఇవ్వాలి. ఏమండి, మనమందరము ఎవరి పిల్లలం? ఈ భూమి మీద ఉన్న ఈ తల్లిదండ్రుల పిల్లలం కాదండి. మనమందరం దేవుని పిల్లలం. మనమందరం దేవునికి పిల్లలం. దేవుని స్వాస్థ్యం మనం, పరిశుద్ధ జనం మనం, దేవుని సొత్తు మనం. దేవుని సొత్తు అయిన మనమందరం కూడా ఏమి ఇవ్వాలంటే దేవునికి ఫలాలు ఇవ్వాలి. గర్భఫలం, ఏమండి, చెట్టు ఫలం నీకు, కానీ గర్భఫలం దేవునికి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఏమండి, మనమందరం గర్భఫలానం, మనమందరూ దేవుని సొత్తు. ఏమండి, మీరందరూ రాజులైన యాజక సమూహం అన్నాడు. మీరు రాజులు, మీరు యాజకులు, మీరు దేవుని సొత్తు. మీరు ఈ లోకపు సొత్తు కాదండి, ఈ లోకాన్ని ఆశించే వాళ్ళు కాదండి. నువ్వు ఎంత సంపాదించినా అంతా ఈ భూమి మీద వదలాల్సిందే, ఒక్క పైసా కూడా తీసుకుపోవడానికి లేదండి. ఈ భూమి మీద గొప్పతనం అంటూ ఏది లేదు పిల్లరా. ఇదిగో గొప్పతనం ఒకే ఒకటి, అది ఏదంటే గర్భఫలం. నీ మాట, నీ ఆలోచన, నీ తీరు, నీ చూపు, నీ ప్రవర్తన. ఏమండి, దేవుడు ఏం చూస్తున్నాడంట? నీ నడకను పడకను పరిశీలిస్తున్నాడు. ఏమండి, ప్రతి వారికి ఒక ప్రత్యేకమైన నడక. ఏమండి, స్త్రీలందరి నడకలు ఒకటి కాదండి, పురుషులందరి నడకలు ఒకటి కాదండి, పురుషులందరి గొంతులు ఒకటి కాదండి, అందరి ఆలోచనలు ఒకటి కాదండి. కానీ అందరూ ఒకే ఆలోచన చేయాలి. ఏ ఆలోచన? దేవుని ఆలోచన. అందరి ప్రవర్తన ఒకటే కావాలి. ఏదది? దేవుడు మెచ్చే ప్రవర్తన. అండి, అలా ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఉండాలి, ఒకే సారూప్యంలోకి రావాలి. అదే క్రీస్తు సారూప్యం. ఆ క్రీస్తు సారూప్యం లేక వస్తే నువ్వు 100% అవుతావు. ఏమండి, నేను 100% అవుతాను, మనం 100% అవుతాం. ఎవరికైనా ఒక 10,000 రూపాయలు పంపాలనుకోండి, 10,000 రూపాయలు పంపండి అని కరెక్ట్గా పెట్టారనుకోండి, దాంట్లో కరెక్ట్గా 10,000 సెట్ చేస్తే టక్కన పంపొచ్చు. వాళ్ళు 10,000 కన్నా తక్కువ స్వీకరించారు, ఎక్కువ స్వీకరించారు అనుకోండి. సపోజ్ ఒకవేళ 100 రూపాయలు అనుకోండి, 100 పంపాలి. 100కు 100 పంపిస్తేనే తీసుకుంటుంది అది. 101 వాటికి అవసరం లేదు, 99 కూడా వాళ్ళకి అవసరం లేదు. కరెక్ట్గా 100 కావాలా. 100 కరెక్ట్గా ఉన్న సమయంలో ఒక 2 రూపాయలు మనం వాడేసుకున్నాం అనుకోండి అండి, మన దగ్గర లేకపోతే ఏం చేయాలి? అప్పు చేయాలి, తీసుకొచ్చుకోవాలి.
తీసుకొచ్చుకుంటేనే మనం సెట్ అవుతాం, లేకపోతే సెట్ కాం. అలా దేవుడికి ఏం చేయాలంట నువ్వు? యేసుక్రీస్తుల వారు పర్ఫెక్ట్గా పనిచేశారండి. ఆయన యుగ యుగాలుగా ఎదురు చూశాడు. ఆయన కూడా ఎదురు చూశాడు. తండ్రి ఎప్పుడు పంపిస్తావు నన్ను, ఎప్పుడు పంపిస్తావు నన్ను? వెయిట్, ఓ సమయం వస్తుంది. ఒక సమయం వస్తే నేనేం చేస్తాను? గర్భంలో పంపిస్తాను. ఎవరా గర్భం? మరియ గర్భం. అలా నీకు కూడా దేహాన్ని ఎవరి గర్భాన్ని ఇచ్చాడు? ఇదిగో మీ తల్లి గర్భాన్ని. మీ తల్లి గర్భాల ద్వారా మీరు వచ్చారు. అలా వచ్చిన నీకు కూడా ఏమిచ్చాడు? యేసుక్రీస్తుల వారికి అమర్చినట్టుగా నీకు కూడా ఓ దేహం అమర్చాడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేహం చాలా విలువైనదండి. కాలం చాలా విలువైనదండి. గ్రంథం విలువైనదండి. దేవుని మాటలు విలువైనవండి. ఈ విలువైన మాటలు నేర్చుకున్న వాడుగా నీ కోసం దేవుడు ఏం చేశాడంట? యుగాలుగా ఎదురు చూస్తున్నాడంట. జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణమే. ఒకే క్షణంలో వెళ్ళిపోతావు. ఈ ఒకే క్షణంలో వెళ్ళిపోతావు. అది ఎప్పుడు వెళ్ళిపోతావో నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదండి. ఏమండి? ఎవరికీ తెలియదు. ఎవరికూ తెలియకుండాను వెళ్ళిపోతావు. కానీ చేయాల్సిన పని అయితే మాత్రం ఏం తెలుసా? దేవుడు గ్రంథపు చుట్టలో ముందుగా రాసేశాడు. గ్రంథపు చుట్టలో రాసేసాడండి. మనందరి పనులు ఏం చేశాడంటే ముందుగా దేవుడు లిఖించేశాడు, రాసేశాడు. 139వ అధ్యాయం కీర్తనల గ్రంథము, 139వ అధ్యాయం 16వ మాటలో, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు. ఏమండి? అందరూ బాధపడతారండి పోతేగిన. ఉన్నప్పుడు మాత్రం ఆలోచించరు. పోతే మాత్రం బాధపడతారు. అయ్యో మనకేదో ఉంటే ఏమో చేసేవాళ్ళం అనుకో. ఏమీ చేయమండి. నిష్ప్రయోజనంగా దినాలన్నీ గడుపుకుంటున్నాడు మనిషి అంతా కూడా. మన దినాలన్నీ గ్రంథపు చుట్టలో ఏం చేశాడంట? దేవుడు రాసేశాడు. యేసుక్రీస్తుల వారి గురించి రాసేశారు. కానీ యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. మనం ఏం చేస్తున్నాం? మన చిత్తం నెరవేర్చుటకు ఈ జీవితాన్ని వాడుకుంటున్నాం. మన చిత్తం నెరవేరాలండి, మన ఇష్టం నెరవేరాలండి. ఎవరి మీదైనా అరుస్తాం, ఎవరినైనా ఏమో చేస్తాం. ఏమండి? కానీ దేవుడు మనల్ని అరిస్తే, నువ్వు నా చిత్తం నెరవేర్చడం లేదు అంటే దేవుడు ఎంత గట్టిగా అరచాలి చెప్పండి? ఎంత గట్టిగా తిట్టాలి మనల్ని? ఏమండి? దేవుని చిత్తం నెరవేరుస్తున్నామా? గ్రంథాన్ని చదవడంలో మనం అలక్ష్యంగా ఉన్నామా, నిర్లక్ష్యంగా ఉన్నామా? మనం ఆలోచించాలి. పిల్లలు, దేవుని మాటలను ఆలోచిస్తున్నామా? జన్మకు దేవుడు కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూశాడు. ఇప్పుడు వచ్చాము, వెళ్ళిపోతావు. వెళ్ళిపోయే ముందే పని చేయాలి. వెళ్ళిపోయే ముందే కాలం జరిగిపోతుందండి. ఎంతకాలం ఉంటావో నీకు తెలియదు. నాకెంత కాలం ఉందో తెలియదు, మీకెంత కాలం ఉందో తెలియదు, ఎవరి గురించి ఎవరికీ తెలియదు. దేవుని పనిలోకి వచ్చిన నీవండి. మన అందరికీ పని ఉంది. ఏమండి? మునిసిమన్న గారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడంతా పని ఉంది కనుకే దేవా మాకు ఈ దేహంలో ఇంకా ఉంచామంటాడు. పని ఉంది కనుకే మేము ఉన్నాం. ఏ పని ఉంది? వినే పని ఉందా? అవునండి, వినుటకు వేగిరపడాలి. ఆలోచించే పని ఉందా? ఉంది. ప్రతి పనికి సమయం ఇచ్చామంట. ప్రతి పనికి సమయం ఉంది. ప్రతి పనికి సమయం ఉంది. మనం ఏమనుకుంటాం ఒకసారి, ఎందుకు వాక్యానికి రాలేకపోయింటే సమయం లేదండి అంటాం. సమయం ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే సమయం ఇచ్చి మళ్ళీ అడిగితే దేవా సమయం లేదంటే, సమయం లేదన్న వాడివి మరి తినకుండా ఉన్నావా? ఏమండి? తినకుండా ఉన్నామా? ఒకవేళ సమయం లేదనుకుంటే మరి ఏమన్నా మన ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నామా? సమయం లేదంటే అనారోగ్యం ఉంటే చూపించుకోకుండా ఉన్నామా? అన్నింటికీ సమయం ఉంది. వాక్యం వినడానికి సమయం లేదనుకుంటున్నాం. వాక్యం పని చేయడానికి సమయం లేదనుకుంటున్నాం. ఏమండి? ఎంతోమంది పిల్లలు ఉన్నారు. మీరందరూ వాక్యాన్ని నేర్చుకోవాలండి. అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకొని ఎగ్జామ్స్ రాయాలండి అందరూ. అంటే అది ఏం పని? అది దేవుని పని, దేవుని ఇష్టం. దేవుని ఇష్టం ప్రియులారా. యేసుక్రీస్తుల వారు ఏం చేశారంట? తండ్రి యొద్ద వాక్యం వినిన సంగతులు, నీ యొద్ద నేను వినిన సంగతులు. ఆయన విన్నాడు, నేను నేర్చుకున్న సంగతులు. అందుకే ఆయన ఏమంటున్నాడు? మీరు నా యొద్ద వచ్చి నేర్చుకోండి. చూడండి, ఆయన నేర్చుకున్నాడండి, కంఠాపాఠంగా నేర్చుకున్నాడు కనుకనే ఎలా ఉన్నాడంట? ఆయన మనుషులు ఉన్నట్టుగా సున్నం కొట్టిన సమాధిగా ఉండలేదంట. ఆయన సమాధిలో ఉన్న పరిమళ సువాసన. ఏమండి? అదే మనిషి అయితే కుళ్ళు, కంపు. కానీ యేసుక్రీస్తుల వారు పరిమళ సువాసన.
ఆయన సమాధిని ఈ రోజుకు వెళ్తున్నారు, చూస్తూ ఉన్నారు. ఏమండి? ఆయన గర్భవాసినైనది మొదలుకొని సువాసన అండి. ఇదిగో నీ గర్భంలోకి శిశువు వచ్చాడమ్మా అంటే ఆమె ఆనందిస్తుందండి, సంతోషిస్తుంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచ ప్రజలందరూ చూడండి, రాజు పుడుతున్నాడు, ఆనందం, సంతోషం. ఏ క్రియ చెయ్యకనే మనుషులందరూ తండోపతండాలుగా వచ్చేస్తున్నారండి ఆయన దగ్గరికి. ఆయన పుట్టాడు అంటే ఏముందంట? పరలోకంలోని సమూహం అంతా ఆకాశంలో దిగిందంటండి. ఆకాశమంలో సమూహం అంతా, దేవతల సమూహం దిగిందంట, దేవదూతల సమూహం దిగింది. అంటే ఆయన జన్మ ఎంత గొప్పగా ఉందో చూడండి ప్రియులారా. చిన్న వయసులోనే ఎవరు వచ్చారంటే జ్ఞానులు వచ్చి ఆయనకు సాగిలపడ్డారంటండి. జ్ఞానులు వచ్చి సాగిలపడ్డారంట. నీకు జ్ఞానులు సాగిలపడాలంటే జీవితం ఎలా ఉండాలి చూడండి. నీకు సాగిలపడేటట్టుగా నీ జన్మను ఉపయోగించుకుంటున్నావా? ఆయన ఇచ్చే దేహాన్ని ఆయన వాడుకున్నాడు. మహానుభావుడు చాలా గొప్పగా వాడుకున్నాడు, ఉన్నతంగా వాడుకున్నాడు. దేనికి లొంగలేదు, దేనికి లొంగకుండా కాపాడుకున్నాడు. ఏమండి? పాపానికి, శాపానికి దూరంగా ఉన్నాడు ఆయన. అపవిత్రతకు దూరంగా ఉన్నాడు, పరిశుద్ధతకు దగ్గరగా ఉన్నాడు, నీతికి దగ్గరగా ఉన్నాడు. బ్రతుకంటే క్రీస్తు బ్రతుకు. క్రీస్తు లాంటి బ్రతుకు ఈ ప్రపంచంలో ఎవరూ బ్రతకలేదు. అలాంటి గొప్ప బ్రతుకు బ్రతికాడు. చూపించండి గొప్ప బ్రతుకులు. ఏమండి? మనకి ఎప్పుడు నిద్రేనండి, ఎప్పుడు నిద్ర వచ్చేస్తుంది, నిద్ర అలుముకుంటూ ఉంటుంది మనకి. ఏమండి? అన్నింటిలో నుంచి బయటపడాలి ప్రేమైన దేవుని వారలారా, అన్నింటిలో నుంచి బయటపడాలి. ఈరోజు ఈ దేహాన్ని చక్కగా కాపాడుకుంటూ, చదువుకుంటూ, నేర్చుకుంటూ ఈ జన్మకు సార్థకం వైపు నడిపించాలండి. పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, చదవడం నేర్చుకోవాలి. రెఫరెన్సులు వస్తాయి కదండి, ఒక బుక్ పెట్టి రాయండి, ప్రతిరోజు రాయండి రెఫరెన్సుల్ని. రాయమని చెప్తున్నా రాయలేని పరిస్థితిలో మనం ఉంటాం. 2 లైన్లు రాయలేమా? నాకు కూడా ఒక లక్ష్యం ఉందండి, నేను బైబిల్ని రాయాలనుకుంటున్నాను. ప్రతి మనిషి లక్ష్యాలను పెట్టుకోవాలి, గొప్పగా మన జీవితానికి సార్థకం చేసుకుని రావాలి. సార్థకం చేసుకునే వైపుగా నీ యొక్క జన్మను కొనసాగిస్తే యుగాలుగా ఎదురు చూసిన దేవునికి ఆనందం. అలా కాకుండా మనుషులందరూ బ్రతికిన రీతిగా బ్రతికి, ఇదిగో నేను పొలాలు సంపాదించాను, స్థలాలు సంపాదించాను. ఏమండి? దేవుడికి ఏమవసరం అండి? ఇవన్నీ అవసరమా దేవుడికి? దేవుడికి అవసరం లేదండి. దేవుడికి ఆత్మ దేవుని కోసం బ్రతకడం ఇష్టం. కాబట్టి దేవుని కోసం బ్రతికితే అది దేవునికి ఇష్టం. కానీ నీ కోసం, భూమి కోసం, ఏమండి, భూమి మీద ఉన్న వాటి కోసం బ్రతికితే దేవుడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. ఎందుకంటే ఈ భూ సంబంధం అంతా నీకు ఇచ్చాడే తప్ప దానికి అవసరమే లేదు ప్రియులారా. కనుక దేవుడికి కానుకలు ఎందుకు ఇస్తున్నాము అంటే నువ్వు ఇస్తావా లేదా అనే మనసు చూడడానికి మాత్రమే కానుక. ఏమండి? ఇచ్చిందంతా దాచుకునేవాడివా, ఇచ్చేవాడివా? అంటే ఇప్పుడు కేక్ కట్ చేస్తాం. కేక్ కట్ చేసిన తర్వాత చిన్న అబ్బాయికి ఇదిగో కేక్ ఇచ్చిన తర్వాత నాకు తినిపించు అంటారు. అండి, వాడు ఆహా నేను తినిపించను, బిస్కెట్లు ఇస్తే నాకే. చూడండి, కోతిని చూసారా? కోతులు ఉంటాయి. కోతులు ఏం చేస్తాయి తెలుసా? ఎన్నన్నా ఇన్ని తింటానే ఉంటాయంట, నోట్లో పెట్టుకుంటానే ఉంటాయంట. మళ్ళీ ఇంకోటి ఇస్తే అది ఒలిచి తినేస్తుంది, ఇమ్మంటే మాత్రం ఇవ్వదు, పడేస్తే తప్ప ఇవ్వదు. మనం వానరులుగా ఉండకూడదండి, వానరులుగా ఉండకూడదు. నరుడు దేవుని నుండి వచ్చినవాడు, దేవుణ్ణి నిరూపించేవాడు. ఆ దేవుణ్ణి నీ ద్వారా నిరూపించాలన్నదే దేవుని యొక్క లక్ష్యం. నువ్వు దేవునిలాగా కనపడాలి. ఏమండి? ప్రతి స్త్రీ దేవునిలాగా కనపడాలండి. స్త్రీ రూపం ఎవరి రూపం? దేవుని రూపమే. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. స్త్రీ రూపం దేవుని రూపం, పురుష రూపం దేవుని రూపం. కనుక ఆ రూపం ఇచ్చిన దేవునికి యుగాలుగా ఎదురు చూశాడు దేవుడు. ఆ యుగాలుగా ఎదురు చూసిన దేవునికి మంచి సంతోషం, మంచి ఆనందం, ఏమండి, కలిగించేవాడుగా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను బట్టి ఆనందించి సంతోషించి, ఏమండి, దావీదును చూసి ఏమన్నా అంటే దేవుడు నా హృదయానుసారుడు, నా హృదయంలోని ఉద్దేశాలన్నీ ఆయనకి చెప్పలేదు. చెప్పకపోయినా ఏమండి దేవుని యొక్క హృదయాన్ని కనుక్కొని ఆయన చేశాడంట. ఒకనాడండి రాజులకు చెప్పాడు దేవుడు, ఇదిగో ధర్మశాస్త్రాన్ని స్వహస్తాలతో రాయని. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంట? స్వహస్తాలతో రాసి ఆ రాజు పరిపాలించాలంట. ఇదిగో అలా మనం కూడా మన స్వహస్తాలతో మన గ్రంథాన్ని నీ మనసులో లిఖింపజేసుకోవాలంట. దేవుని మాటలు ప్రశస్తమైనవి ప్రియులారా.
దేవుడిచ్చిన ఈ జన్మ చాలా విలువైంది, చాలా గొప్పది. నా జన్మ విలువైంది అని నేను చెప్పట్లేదు. మనందరి జన్మలు దేవుని ఎదుట విలువైనవి. ఆ విలువైన జన్మను సార్థకం తీసుకొచ్చే విధంగా మనం బ్రతకాలి. మీ దేహం దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. యేసుక్రీస్తుల వారు ఏం చేశారంట, దీన్ని మీరు విలువబెట్టి కొనబడిన వారు, మీరు చాలా విలువైన వారు కనుకనే మిమ్మల్ని యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి కొన్నాడు మిమ్మల్ని. ఏమండి, ఆ విలువకు తగినట్టుగా ఈ జీవితాన్ని మీరు గడిపితే మీ జన్మ యుగాల కోసం నిరీక్షించినది. అలా కాకుండా మనం మన కోసం బ్రతికితే మాత్రం నిరీక్షించినా దానివల్ల ఫలితం లేదండి. కోడి కింద గుడ్డేమో వేశాం, వస్తుంది వస్తుంది అనుకున్నాం, చివరికి ఏ గుడ్డు వచ్చిందంటే ఆ గుడ్డు ఏమంటే పుట్టలేదు కదా అని పగలగొడితే భయంకరమైన వాసన వచ్చింది. అలాంటి వాసనగానే మన జన్మ మిగిలిపోతుంది. ప్రార్థన చేసుకో. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలైనా తండ్రి. మీరు ప్రశస్తమైన మాటలను తండ్రి గ్రంథస్థం చేయించారు. మా జన్మ చాలా విలువైనదని, ఆ విలువైన జన్మకు తండ్రి మరి మీరు ఎదురు చూస్తూ ఉన్నారని తండ్రి, దేహాన్ని ధరించుకొని వచ్చిన మేము తండ్రి మీ ఎదుట నిష్కపటంగా తండ్రి మేము కనపడుతూ, మీరు మాకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథాన్ని తండ్రి మేము అభ్యసించి తండ్రి ఆ మాటలన్నింటినీ తండ్రి మా స్వాధీనంలో ఉంచుకున్నైనా మీ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మేము గత కాలంలో పూర్వమందు తండ్రి అనేక తప్పులు పాపాలు మనం చేసి ఉన్న తండ్రి, మమ్మల్ని క్షమించి తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ఏ చిన్న తప్పులు పొరపాట్లు జరగకుండానైనా మా జీవితాన్ని తండ్రి మీకోసం సమర్పించిన వారుగా ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మరి ఈ జన్మ కోసం తండ్రి మీరు యుగాలుగా ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలుసుకున్నాం మేము తండ్రి. మిమ్మల్ని మెప్పించే జీవితాన్ని గడపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నీ కుమారుడు సంతోషం బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అని సెలవిచ్చారు తండ్రి. ఈ బహుమానాన్ని తండ్రి నీ పిల్లలు తండ్రి మరి రాజు గారు, సులోచన అక్క గారు కాచి కాపాడుతూ తండ్రి ఆయనలో సాత్వికాన్ని నింపి తండ్రి క్రీస్తుకున్న మనస్తత్వాన్ని నింపిన ఆయన నీ కుమారుడిని నీ కోసం పెంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కుమారుడు ఎదిగినైనా నీలో ఫలించి తండ్రి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం తండ్రి మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి తండ్రి ఈ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తండ్రి మంచి జ్ఞానంతో వివేచనతో తండ్రి పరిష్కరించుకుండే తండ్రి మరి వివేకవంతులుగా తండ్రి ఈ కుటుంబాన్ని నడిపే యజమానులను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రతి చిక్కు సమస్యను తండ్రి మీ వాక్యం ద్వారా పరిష్కరించుకుంటూ తండ్రి లోకానికి దూరంగా ఆశలకు దూరంగా తండ్రి బ్రతుకుతూ మీ పిల్లలందరూ తండ్రి గొప్పగా బ్రతకడానికి సహాయం చేయండి. వారికి ఇచ్చిన గర్భఫలాలు తండ్రి పిల్లలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి మేమందరమునైనా మీకోసం తండ్రి ఈ జన్మను సార్థకం చేసుకునే వైపు తండ్రి సాగించడానికి సహాయం చేయమని తండ్రి ఈ కూడి వచ్చిన ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను, ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తాం. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.